అమ్మా ఇక్కడ రోజు పని దొరుకుతుందా? లేదు బేట, అవునా? పనులు ఎప్పుడో వారంలో ఒక నాడు పనులు, అది దొరికిన వాళ్ళ భాగ్యం. ఇప్పుడు మీరు టీం లీడర్ వీళ్ళందరికీ? ఏ లీడర్ లేడా, మేము ఎప్పుడు ఉంటాం ఉండవు ఈడ. ఆ కేసీఆర్ పుణ్యాన ఇల్లు వచ్చింది, ఆ ఇంట్లో పోయి పన్నాము, వచ్చిపోతున్నాం అంతే. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చాడా? ఇచ్చిండు నాయన, అవునమ్మా. ఇచ్చిండు, చేరుకున్నాము. ఆడ చెకప్లు బాగా అవుతున్నాయి. ఏం చెకప్లు? చెకప్లు ఈడ వచ్చి ఉండాలా, పనులకు గడ్డి తిని తాగాల మనం ఆడనే ఉండాలా అని రేవంత్ రెడ్డి మధ్యలో పంపిస్తున్నాడ. కానీ ఆయన పంపించేది తెలియదు, మన లెక్కటి వాళ్ళు వచ్చేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ రోజు పని దొరుకుతుందా? లేదు నాయన, ఎవరికో దొరికిన భాగ్యం. 100-200లకు పోతారు, కడుపు తిని బతుకుతారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఎవరికో దొరికేది. కేసీఆర్ నెలలు పనులు దొరికినాయి, ఈ నాయన వచ్చినాడు పనులే పడిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పని లేదు, పనులు లేవు, పిలిచే రాత్రి. పింఛన్ కూడా వస్తలేదా? పింఛను 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా ఉన్నాయి. కొత్త పింఛను కూడా పడలేవాడు. ఒకటి బస్సు పీరొకటి పెట్టినాడు వాడు, అంతే.